యేసు క్రీస్తు ప్రభువు లేచి ఉన్నాడు. ఆయన నిజముగా లేచి ఉన్నాడు. ఈస్టర్ శుభాకాంక్షలు, ఈస్టర్ శుభములు. పునరుత్థాన విజయం యొక్క గొప్ప ఆనందం నేను కలిగి ఉన్నాను, మీరును కూడా కలిగి ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. యేసు ప్రభుల వారు ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈజ్ నాట్ హియర్, ఆయన ఇక్కడ లేడు, ఈజ్ రిజన్. ఈ పునరుత్థాన దిన వర్తమానం వింటున్న నా తోటి సహోదరి సహోదరులారా, మిత్రులారా, సేవకులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైనటువంటి మహోన్నత మానవతామూర్తి సృష్టిలో ఎన్నడూ జరగలేదు, జరగబోదు, జరగదు కూడా. మరణము తర్వాత పునరుత్థానం ఉన్నదని ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు పునరుత్థాన బలం పొందుతాడని, ఈ లోకమే శాశ్వతమైంది కాదని, పరలోకము శాశ్వతమైందని, ఈ భూలోకములో కొన్ని రోజులే జీవిస్తామని ప్రాక్టికల్గా దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రత్యక్ష సాక్షిగా పునరుత్థానుడైనాడు. ఈ పునరుత్థాన దినం చాటుటకే ఈస్టర్ పండుగ. ఈ ఈస్టర్ పండుగలో సజీవులుగా ఉంచిన నన్ను, నిన్ను ఈ 2021 సంవత్సరం యేసు క్రీస్తు ప్రభుల వారు మనందరినీ ప్రాణంతో ఉంచి గాలి, నీరు, వెలుతురు, ఆహారము, వస్త్రము, వాహనము, సకల సదుపాయములు ఇచ్చిన దేవునికి స్తుతి 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 వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఎంత గొప్ప భాగ్యం! పునరుత్థానం అనేది మరి దేనికి లేదు. ఏ జంతువు పునరుత్థానం పొందదు, ఏ పక్షి, క్రిమి, కీటకాలు పునరుత్థానాన్ని పొందవు. మరి మన ప్రభువైన యేసు క్రీస్తు తన పరిశుద్ధాత్మ శక్తి మహిమ శరీరముతో ఆయన మరి ఆ యొక్క శుక్రవారం రోజు సిలువలో బలియాగమై చంపబడి సంపూర్తిగా ప్రాణం అర్పించి సమాధిలో పెట్టబడి తాను చెప్పిన రీతిగా 3వ దినమున లేచి ఉన్నటువంటి సంఘటనని ఈస్టర్ పండుగ యొక్క వృత్తాంతం. క్రీస్తు పునరుత్థానం మన రక్షణ మహోత్సవం వంటిది. పునరుత్థానుడైనటువంటి జయశీలుడైనటువంటి ప్రభు, లేపబడిన క్రీస్తు ప్రభు నామముకు శుభములు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబట్టకై లేపబడేను. పరిశుద్ధుడైన పౌలు గారు రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో రాస్తూ ఉన్నాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి నీతిమంతులుగా తీర్చబట్టకై లేపబడ్డాడు. భూలోక చరిత్రలను తలక్రిందులు చేసి భూగర్భములో ఒక నూతన జీవం, నూతన నిరీక్షణ, నూతన వెలుగుతో యేసు మృత్యును జయించి మరణాంతర జీవితం యొక్క మహిమా స్వరూపమును, తేజోమయ దివ్యలోకం యొక్క ప్రవేశం చేశాడు. యేసును నమ్మిన వారందరికీ కూడా, యేసును నమ్మిన ప్రతి మానవాళికి పరలోక ప్రవేశానికి మార్గము సిద్ధం చేశాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి 8 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమి వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుండగా, సమాధి ద్వారం నుండి మన కొరకు రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉంట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువు టంగి ధరించుకొని ఉన్న ఒక పరుచువాడు కుడివైపున కూర్చుండినుట చూచి బిగుల కలవరపడిది. అందుకతడు, ఆ దూత, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసు మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలాన్ని చూడుడి, మీరు వెళ్ళి ఆయన కంటే ముందుగా గలిలయకు వెళ్ళుచున్నాడనియు
ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయన చూతురు అనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడు అనేను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఈ స్త్రీలు చాలా సంతోషంగా ధైర్యంగా వెళ్ళారు. అక్కడ ఒక అద్భుతాన్ని చూశారు. వాళ్ళు వెళ్తున్నప్పటి సంభాషణ మనం గమనిస్తుంటే అసలు రాయి వాళ్ళు తీస్తారు ఎట్లా అనే ఆలోచన ఉంది. వాళ్ళు వెళ్ళింది ఎందుకంటే ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ యొక్క మృతతుల్యమైనటువంటి యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలనుకున్నారు. మగ్దలేని మరియా వేరొక మరియా. యేసు ప్రభు లేస్తాడు, మనం చూస్తాము యేసు ప్రభును అన్నటువంటి ఆ ఉద్దేశంతో వెళ్ళలేదు. సుగంధ ద్రవ్యాలను కొనుక్కొని పెందలకని లేచి వెళ్ళడం మంచి పద్ధతే, మంచి అలవాటు. కానీ పునరుత్థాన బలాన్ని నమ్మలే. నేను తిరిగి లేస్తాను అన్నటువంటి మాట వారు నమ్మలే. ఆ దూతను చూశారు, సమాధిలో పోయి చూశారు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడన్న మాట విన్నారు. ప్రాక్టికల్గా సమాధిలోనికి వెళ్ళి చూసి అక్కడున్న దూత మాటలు విని మరి వాళ్ళు మీరు వెళ్ళి గలిలయలో చెప్పమంటే భయపడ్డారు. ఆయన లేచినాడనే వార్త చెప్పడానికి భయపడ్డారు. అమ్మో మేము చెప్తే మమ్మల్ని ఏం చేస్తారో అనే భయం. ఆయన లేచి ఉన్నాడని ఈ రోజున నువ్వు భయపడుతున్నావా ప్రియబిడ్డ? చెప్పమన్నాడు యేసయ్య, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడు. నేను లేచి ఉన్నాను, మీరు లేస్తారు. ఈరోజు నా ప్రభు సువార్త చెప్పడానికి ఎంతమంది భయపడుతున్నారు? యేసు నిజమైన దైవ కుమారుడు, యేసు నిజమైన రక్షకుడు. ఆయనకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలు కావాలి. పునరుత్థాన బలాన్ని చాటాలి. సేవకులారా, యేసు లేచి ఉన్నాడని చెప్తున్నారా? ఇక్కడ మరియమ్మ, మగ్దలేని మరియా, సలోమి వీళ్ళు భయపడ్డారు. ఆయన దూత చెప్పింది ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, మీరు వెళ్ళి గలిలయలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పండి, అక్కడ ఆయనను చూస్తారని దూత చెప్తే వాళ్ళు రాసిన వారు బయటకు వచ్చి విస్మయం ఉంది, వణుకుచు సమాధి వద్ద నుండి పారిపోయి వారు భయపడిన ఎవరితో ఏమీ చెప్పలేదు. మీరు వెళ్ళి శిష్యులతో చెప్పమంటే శిష్యులతో చెప్పలే, ఆ గలిలయ ప్రజలకు చెప్పలే, భయపడిపోయినారు. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు రక్షకుడని చెప్పడానికి భయపడుతున్నటువంటి బిడ్డలారా, ఇగో ఈ కోవకు చెందినటువంటి వారే. ఎదుటి వ్యక్తి నమ్మని నమ్మకపోయినా ఆయన రక్షకుడు అని చెప్పండి, ఆయన రానన్నటువంటి రాజు అని చెప్పండి, ఆయన మమ్మల్ని రక్షించినాడని చెప్పండి. ఇదిగో ఈ రోజున యేసు క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నమ్మి మేము మరణించినను జీవిస్తాము అనగా ఈ శరీరాలు మట్టిలో కలిసిపోతాయి. దేవుడు ఆ బూరమ్రోగానే క్షణములోనే ఆయన ఈ శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తాడు. ఈ మట్టి శరీరంతో పరదేశంలోనికి వెళ్ళలేం మనము. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, బూరం రోగుతుంది, ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు, రెప్పపాటున మహిమా శరీరాలు అవుతాయి, పరలోక రాజ్యానికి వెళ్తాం అనగా పరదేశకు వెళ్తాం. ఇదంతా నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చి పరిశుద్ధాత్మ ఈ మట్టి శరీరాన్ని భూమిలో పాతేసి మహిమ శరీరముతో పరలోక రాజ్యానికి తీసుకొని పోతుంది. హాయిగా లేచి వెళ్తావు, ఎంత గొప్ప సంగతి. ఆయన మధ్య ఆకాశంలోనికి వస్తాడు, ఆయన యందు సజీవులైనటువంటి వారు లేస్తారు, ఆయన విశ్వాసం ఉంచిన వారు లేస్తారు. మనం సజీలుగా ఉంటే మధ్య ఆకాశంలో మేఘం మీద కొనిపోబడతాం. చెప్పాలి, అది వీళ్ళు చెప్పలేదు. మరి ప్రియమైన వాళ్ళారా, సమాధి దగ్గర రాయిని ఆ దూత బొర్లించేసింది. మత్తయి 28:24 ప్రకారం ఒక భూకంపం కలిగింది. పరలోకం నుండి వచ్చి ఆ దూత రాతిని పొరలించి దానిపై కూర్చొని ఉన్నాడు. సమాధి ద్వారం కుడివైపున కూర్చొని ఉన్నాడు. ఆ దూత యొక్క వర్ణన చెప్తుంది మత్తయి సువార్త 28:24లో.
సమాధి ద్వారాని కుడివైపున దూత కూర్చొని ఉన్నాడు. దూత రూపం వెరుపు వలె ఉండెను. కావలి వారు భయపడిరి. దూతలు అంటున్నాయి స్త్రీలతో, సజీవుడైన వాడిని మీరు మృతుల్లో వెతుకుతున్నారు. లూకాసు వార్త 24:5. ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు, మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళాడు. ప్రియమైన వారలారా, ప్రియమైన బిడ్డలారా, శిష్యులకు తెలియజేయండి. ఇటువంటి సంఘటన సృష్టి ఆరంభం నుండి మరొకటి జరగలేదు. క్రీస్తు మరణం నుండి లేవకుంటే క్రైస్తవ్యం లేదు, ఈ మతం ఉండేది కాదు, మనిషికి రక్షణ ఉండేది కాదు. ఈ గుడ్ ఫ్రైడే, లెంటన్ డేస్ లేకుంటే పునరుత్థాన పండుగ ఉండేది కాదు. ఇంతకుముందు ఎన్నడూ కూడా జరగనటువంటి సంఘటన చరిత్రలో జరిగింది. మరణం నుండి లేవడం చేతనే ఆయన దేవుని కుమారుడని సత్యం పూర్తిగా నిజమైంది. ఆయన మరణాల నుంచి లేచాడు కాబట్టే ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు, దేవుడు. ఇంతకుముందు ఎన్నడూ జరగని సంఘటన. యేసు క్రీస్తు యొక్క రెజరక్షన్, పునరుత్థానము ఒక చారిత్రాత్మక సత్యం. సాక్ష్యాలు కావాలంటే ఖాళీ సమాధి, ఆ సమాధి ఖాళీగా ఉంది. ఒకవేళ ఇతరులు అన్నట్లు రకరకాల బోధకులు, రకరకాల మత ఛాందస్తవాదులు అన్నట్లు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆ నాస్తికవాదులు నమ్మనటువంటి వారు అంటున్నట్లు ఆయన ఎవరు ఎత్తుకొని పోయినారు, ఎత్తుకొని పోతే ఎక్కడుంది శవం, సమాధిలో శవం లేకపోతే ఎక్కడుంది, ఆయన లేవకపోతే ఆయన దేహం ఎక్కడ పోయింది, ఈ విషయాలు మనం ఆలోచించాలి. మరి కావలున్న రోమా సైనికులు చాలా ఖచ్చితమైన వారు. యోహాను సువార్త 20:19 ప్రకారం రోమా సైనికులు కావలి ఉన్నారు. వారు ఏం చేశారు? యూదులు, రోమీయులు ఆ దినాల్లో దేహమంతా వెతికారు, ఎక్కడ కనుగొనలేకపోయారు. ఆయన లేచిన తర్వాత ఆయన అనేకులకు కనిపించాడు, అనేకులకు ప్రత్యక్షమైనాడు. ఆయన లేచి 10 సార్లు కనబడ్డాడు. చాలామంది కనబడినట్లు రాయబడింది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం చూడండి. శిష్యులకు మేడగదిలో ఆయన కనబడుతూ ఉన్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 500 మందికి ఒక్కసారి కనబడ్డాడు. క్రీస్తు మరణం నుండి జయించాడు కాబట్టి ఆయన మనలను మరణం నుండి రక్షించగలడు. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు. ప్రతి విశ్వాసి హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి మన రక్షణ కొరకై సిలువలో బలియాగమై సిలువ శ్రమలు సహించి భరించి మన కొరకు శాపమై పాపమై గాయపరచబడి దెబ్బలు తిని నిన్ను నన్ను ప్రభుతో పాటు పరలోకములో నిత్య సింహాసనములో మనం ఉంచాలని ఇష్టపడుతున్నాడు. మరి ఇప్పుడు దేవుడు నీ దగ్గర ఉన్నాడండి. మత్తయి సువార్త 28:20లో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఆయన మనతో ఉన్నటువంటి దేవుడు. ఆయన లేచి ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ రిజన్ ఇండీడ్ అండ్ హ్యాడ్ అపియర్డ్ టు సైమన్ ఆల్సో. లూకాసు సువార్త 24:34లో చూస్తాం. ఆయన కనబడ్డాడు, పేతురు కనబడ్డాడు, పేతురుతో సంభాషించినాడు. మరి ఈ రోజున ఆయన దర్శన భాగ్యం నీకు నాకు కలుగుతుంది. జీసస్ క్రైస్ట్ రిజరక్షన్ ప్రూవ్స్ హిమ్ టు బీ గాడ్ అండ్ సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఏ చరిత్రలను వెతకండి, ఏ పుస్తకాలను చదవండి, ఏ గ్రంథాలను చూడండి, ఏ బాబుల వారిని, బాబాలను, స్వాములను అందరిని అడగండి. ఏ బాబా, ఏ స్వామి, ఏ దేవుడు, మనుషులు కొలుస్తున్నటువంటి రకరకాల దేవతలు, దేవుళ్ళు ఎవరైనా మానవాళి కొరకు మరణించి తిరిగి పునరుత్థానమై ఈ లోకం కాదు పరలోకం ఉందని చెప్పినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఈరోజున నేను అడుగుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఎవరు కాదనడానికి వీల్లేదు. చరిత్రాత్మక సత్యం. AD BC అని చరిత్రలు ప్రారంభమైనాయి. బిఫోర్ క్రైస్ట్ చరిత్రలు చెప్పబడ్డాయి. ఆదాము నుంచి మలాకి వరకు జరిగిన సంఘటనలన్నీ పాత నిబంధన గ్రంథంలో అక్షరాల రాయబడింది.
నెరవేర్చబడుతున్నాయి. ఆయన ఒక వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. వాగ్దానాలు నెరవేర్చి సంపూర్తి చేసేటటువంటి దేవుడు. ప్రతి వాగ్దానం నెరవేరుతుంది. ఆయన తిరిగి లోకానికి రానై ఉన్నాడు. నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది? జీసస్ క్రైస్ట్ రిజరక్షన్ ప్రూవ్స్ హిమ్ టు బి గాడ్ అండ్ సేవియర్ ఆఫ్ ద వరల్డ్. Some proofs of Jesus Christ being the only way to God are his resurrection, his miracles, prophecies, and his fulfillment of the Old Testament Messianic prophecies. అన్ని ప్రవచనాలు నెరవేర్చినాడు. ఆయన చెప్పినట్లే 3వ దినమున లేచినాడు. మీరు నన్ను చంపుతారు, కానీ దేవుడు ఆయన లేపాడు. జీవాధిపతిని మీరు చంపితిరు, కానీ దేవుడు ఆయనను లేపాడు. దానికి మేమే సాక్షులమని శిష్యులు తెలియపరుస్తున్నారు. అకార్డింగ్ టు పాల్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ 15th chapter 12 to 19, Paul shows everything stands falls with Christ's bodily resurrection. If Christ did not risen, then the apostle preaching is in vain and useless. ఆయన లేవకపోతే ఈరోజు నా సంఘం లేదు. ఆయన లేవకపోతే గుడ్ ఫ్రైడే కాదు, అది బ్యాడ్ ఫ్రైడే. ఆయన లేవకపోతే ఈస్టర్ కాదు, సండేకు వాల్యూ లేదు. ఆయన లేవకపోతే పునరుత్థానం అనే దాని మీద క్రైస్తవ సంఘం కట్టబడ్డది. ఆయన లేవకపోతే మన విశ్వాసం వ్యర్థంగా ఉంది. ఇంతకుముందు ఎన్నడూ జరగనటువంటిది. ఇప్పుడు నువ్వు వెళ్ళి పాలస్తీనాకు వెళ్ళి నువ్వు ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో చూస్తే ఆయన సమాధి ఖాళీ సమాధి, తెరవబడిన సమాధి. అందుకే అంటున్నాడు యేసు ప్రభువుల వారు, భయపడకుడి. ఆ దూత చెప్పింది, భయపడకుడి, ఇదిగో నేను లేచి ఉన్నాను. యేసుక్రీస్తు దేవుడు. మొదటి రోజు తెరవబడిన సమాధి. ఆయన పునరుత్థానమే. యేసు పునరుత్థానము లేని ఎడల క్రైస్తవ్యానికి జీవమే లేదు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన ఈ లోకానికి రానయ్యున్నాడు. ఆయన యొక్క రాకడ కొరకు ప్రపంచమంతా సిద్ధపడుతూ ఉంది. ప్రపంచమంతా ఆయన రాకడ కొరకే. ఆయన వచ్చే ముందు జరిగేటటువంటి సంఘటనలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. తెగుళ్ళు వస్తున్నాయి. ఈ తెగులు, కరోనా తెగులు కూడా ఇది మానవులు పెట్టింది కాదు. దేవుడు ఈ లోకానికి రానయ్యున్నాడు. మానవుల జీవితాలు అనేక మార్పులు కలగాలని, మానవులందరూ మార్పులోనికి రావాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఇంకా మానవులోనికి మారు మనస్సు రావడం లేదు. మానవులు ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నారు. ఆయన రాకడ సంసిద్ధంగా ఉంది. ఆయన ఈ లోకానికి రానయ్యున్నాడు. ఆయన వస్తాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అదే మన యొక్క విశ్వాసంలో మనం ఏ రీతిగా ఉన్నాం ఒకసారి గమనించుకుందాం. మరి తెస్సలోనికైల ఆ పత్రికలో మనం చూస్తాం 4వ అధ్యాయం 16వ వచనంలో, యేసు ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమైన నిలుచుండు మనం ఎదిరించిన వారి కంటే ముందుగా సన్నిధి చేరము, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. డెఫినెట్. క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు. అదే పునరుత్థాన బలం. యేసు లేచి ఉన్నాడు. ఆయనను నమ్మి విశ్వసించిన వారు లేస్తారు. సజీవులుగా ఉన్నటువంటి మనం కూడా వారితో కూడా ఏకంగా ప్రభు ఎదుర్కొంట ఆకాశ మండలానికి వెళ్తాం. ఊర ఊదబడుతుంది. ప్రభు వస్తాడు. ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మహిమ శరీరంగా మార్చబడక ముందు పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏ రీతిగా వాళ్ళ లోపల మార్పు కలిగిందో అలాంటి మార్పు కలుగుతుంది. కడబురంలో కానీ మహిమా శరీరాలతో పరలోక రాజ్యానికి వెళ్ళి నిత్య రాజ్యంలో ఉంటాం. అందుకే ఈ పునరుత్థాన బలం యొక్క సాక్ష్యం. క్రీస్తు జనన మరణ పునరుత్థాన సమయంలో ఆశ్చర్యాలు జరిగాయి. ఆయన మరణించినప్పుడు బండలు బద్దలైనాయి. గుడి తెర చినిగింది.
సూర్యుడు అర్ధస్సుడైనాడు. మరి యేసు ప్రభు పునరుత్థానమైనప్పుడు కూడా పెద్ద భూకంపం కలిగింది. పరలోకం నుంచి దేవుడు తన దూతలను పంపించాడు. వాళ్ళు మాట్లాడుతూ ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సోదరి సహోదరులారా, మరణము మృంగివేయబడింది. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 54వ వచనంలో, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా విజయం ఎక్కడా, మరణములు విరవబడ్డది, మరణం మృంగివేయబడింది. శిష్యులకు, విశ్వాసులకు నిరీక్షణ, ఈ భయం, దిగులు పోయింది. మరి నమ్ముతున్నటువంటి భక్తులకు నిత్య జీవము దొరికింది. వచ్చి చూడండి. దేవునితో సమాధాన పడడానికి పునరుత్థాన బలం యొక్క సాక్ష్యం. ఆయన అంటాడు, భయపడకుడి, డోంట్ బి అఫ్రేడ్, ఈజ్ నాట్ హియర్, ఆయన ఇక్కడ లేడు, కమ్ అండ్ సీ, వచ్చి చూడండి. ఆయన జీవించి ఉన్నప్పుడు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోనండి. ఆయన లేచాడు. ఆయన జీవించినప్పుడే మరణమును గురించినటువంటి పునరుత్థానాన్ని గురించి చెప్పాడు. మీరు వీలుని బట్టి వాక్యం చూసుకోనండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం, మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయం 19-21 వరకు ఆయన లేచి ఉన్నాడు. ఈ రోజున ఆయన నామంలో ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానంటున్నాడు. ఆయన లేచి ఉన్నాడు కాబట్టి మన మధ్యలో వచ్చి మనతో ఉంటాడు. పరిశుద్ధాత్మ శక్తి మనకు అనుగ్రహించాడు. ఆయన లేచినాడు కాబట్టి ఆయన అందరికి కనబడ్డాడు. కొరింథీ పత్రిక 1వ పత్రిక 15వ అధ్యాయం 16వ వచనంలో 500 మందికి ఒకేసారి ఆయన కనిపించాడు. కేఫాకు శిష్యులకు కనిపించాడు. మేడగదిలో శిష్యుల దగ్గరకు వెళ్ళి మీరు సమాధానంగా ఉండండి, భయపడకండి అని తెలియపరుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలుతో కూడా ఆయన చివరిసారిగా కనబడ్డాడు. బికాజ్ ఐ లివ్ యూ షల్ ఆల్సో విల్ లివ్. నేను జీవించున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో. ప్రకటన గ్రంథంలో రాస్తాడు, మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవంగా ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. శిష్యులు భయపడి తలుపులు వేసుకొని ఏమైందో లేచినాడట అనుకుంటుంటే వారి మధ్యలో పోయి నిలబడ్డాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 10వ వచనం, మీకు సమాధానం కలుగుగాక. ప్రతి క్రైస్తవుడు ఆయనను విశ్వసించి పునరుత్థాన మహిమను పొందాలని, రూపాంతరంలోనికి రావాలని, ఆయనకు సాక్షులుగా నిలబడాలని ఈ ఉదయకాలం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మీరు వెళ్ళండి, ఆయన లేచి ఉన్నాడు, ఆయనను గురించి చెప్పండి. ఆయన సమాధిలో లేడు. యేసుక్రీస్తుకు విరోధి అయినటువంటి పౌలు గారు ఎన్ని ఉత్తరాల్లో ఆయన పునరుత్థానం గురించి రాస్తూ అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మరి ఆయన త్వరగా వెళ్ళి చెప్పండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 17వ వచనంలో దమస్కుకు వెళ్తుంటే దమస్కు మార్గంలో ఆ పౌలుకు దర్శనమిస్తాడు. సౌలా సౌలా, నువ్వెక్కడికి వెళ్తున్నావు, నువ్వేం చేయబోతున్నావు, ఇదిగో మునికోలులకు నీవెదురు తడుతున్నావు, జాగ్రత్త అన్నాడు. సౌలుకు కూడా దర్శనమిచ్చాడు. దమస్కు మార్గంలో సౌలు దర్శనమిచ్చాడు. క్రీస్తుతో కూడా ఆయన లేపబడ్డాడు. యేసుక్రీస్తే నా దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన వార్త తప్ప నాకేమీ రాదు, ఆయనను ప్రకటిస్తున్నానని ఆయన తెలియపరిచాడు. ఈ రోజున ఆయన ఇచ్చిన మాట ఏమంటే, నేను జీవించున్నాను కనుక మీరు కూడా జీవిస్తారు. నేను లేచి ఉన్నాను కాబట్టి మీరును లేస్తారు. క్రీస్తుతో కూడా తిరుగు లేచటయే ఈస్టర్ పండగ. సంపూర్ణంగా విశ్వసించాలి.
ఈ లోకంలో ఈ శరీరం మట్టిలో కలవబడుతుంది. మహిమా శరీరాలతో తిరిగి లేపబడతాం. పునరుత్థాన బలాన్ని మనం పొందుతాం. ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. మీరు వెళ్ళి చెప్పండి. ఈ సత్యం 2021 సంవత్సరాలుగా చెప్పబడుతుంది. ఈరోజు నీ వర్తమానం, నీకు సందేశం ఏమంటే, నీవు కూడా మరియమ్మ మగ్దలేని భయపడి దాక్కున్నట్టు దాక్కోకుండా ఆయన లేచి ఉన్నాడని ఆయనకు సాక్షులుగా జీవించండి. యేసు రక్షకుడని తెలియపరచండి. ఆయన రానున్నటువంటి రాజు అని తెలియపరచండి. ఆయన రానైనటువంటి ప్రభు అని తెలియపరచండి. భూలోకం శాశ్వతం కాదు, పరలోకం ఉన్నదని వివరించండి. పునరుత్థాన బలం ఉన్నదని ఈస్టర్ పండుగ రోజున సంపూర్ణంగా నీవు నమ్మి ఇతరులు కూడా యేసును నమ్మండి, పునరుత్థాన బలం ఇస్తాడు, ఆయన రాకడలు ఎత్తబడతారని తెలియజేయటమే ఈ యొక్క ఈస్టర్ సందేశం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు దీవించుగాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు చెప్పినట్లు. ఇది 2000 సంవత్సరాల కిందట దూతలు చెప్పినటువంటి వర్తమానం. భయపడకండి, వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. అది వాళ్ళకే కాదు, ఈ రోజున యెరూషలేము దర్శించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మాటలు వర్తిస్తున్నాయి. ఖాళీ సమాధి చూసి వస్తున్నారు, వచ్చి చూస్తున్నారు, మరి వెళ్ళి చెప్తున్నారా? యెరూషలేము యాత్ర మంచిదే. ఖాళీ సమాధి చూసి వచ్చి ఏం చెప్తున్నారు? కథగా చెప్పుకుంటున్నారా? ఆయన పునరుత్థానమైనటువంటి యేసు, నిన్ను నన్ను రక్షించిన ప్రభువు, ఆయన రానైనటువంటి రక్షకుడు, ఆయన రాకడలో ఎత్తబడేవారు లాగున అవిశ్వాసులందరికీ ఈ సువార్త చాటి చెప్పాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తున్నాను. దేవుడి వాక్యంను దీవించునుగాక. మీకు, మీ కుటుంబాలకు పునరుత్థాన మహిమను దయచేయునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనల ఆశీర్వాదములు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. Vanessa.